A pleasant good evening to one and all. Thank you so much for everyone. On behalf of Ramakrishna Garu, entire Bhashyam family, I extend my gratitude to all the parents for giving such a wonderful support for all these days. Thank you so much from bottom of my heart for choosing this organization and giving such a wonderful support and spreading a very positive name in the market because of you guys only. And మీరందరూ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వటం వల్ల we are blessed with good number of admissions year by year, and year by year we are growing. 32 years back 186 students to start any organization. Today 1,86,000 students are there in this organization. It's all because of the feedback which you guys are spreading, and in a proud way we can say that without erecting any hoarding or without touching any doorstep, year by year we are growing. It's only because of you guys. So thank you so much for all these blessings and trust on all of us. And but if you guys are regular to the PTMs, then usually we won't take much time during these annual day celebrations. But you guys are not prompt to the meeting. That's the reason ఇప్పుడు మైక్ పట్టుకొని మీకు చెప్పాల్సి వస్తుందండి. Before I tell anything, ma'am, మీరు చెప్పిన స్పీచ్కి I want to add some flavor or in a school style. I want to tell a small story or incident which was happened long ago. Stanford యూనివర్సిటీలో ఒక 4 స్టూడెంట్స్ ఉన్నారండి. ఈ 4 స్టూడెంట్స్కి they are meritorious students, but they're not in a position to pay their college fee. Appudu they got an idea how it would be if we do an event, a fundraising event, and with the leftover money we can pay the college fee అని వాళ్ళకి ఐడియా రావగానే వాళ్ళు ఎవరితో ఈవెంట్ చేద్దామరా అని అనుకొని దెన్ దే ఫిగర్ అవుట్ ఏ పర్సన్ బై నేమ్ పెరడిస్కి. ఆయన అప్రోచ్ అయ్యి, సార్ మా కాలేజీకి వచ్చి మీరు ఒక ఈవెంట్ చేయాలని అడగంగానే ఆయన ఉండి, సో నేను ఐ ఛార్జ్ $2,000 టు గివ్ ఏ కాన్సర్ట్ అని చెప్పారు. దానికి వీళ్ళు ఎస్ అని చెప్పి కాన్సర్ట్ని అరేంజ్ చేశారు. కాన్సర్ట్ చాలా గ్రాండ్గా జరిగింది. సో ఫైనల్గా అవుట్పుట్ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. బట్ వీళ్ళు ఆయన దగ్గర ఒక డల్ ఫేస్కి వెళ్ళి కూర్చున్నారు. ఏంట్రా అంటే బికాస్ ఆఫ్ ఇన్ఎక్స్పీరియన్స్ వాళ్ళు క్యాలిక్యులేషన్స్ ప్రాపర్గా వేసుకోకపోవటం వల్ల వాళ్ళ ఎక్స్పెండిచర్స్ అన్నీ ఓవర్ షూట్ అయిపోయి ఆయనకి $2,000 ఇవ్వాల్సింది $1,600 ఇవ్వగలిగారు. ఇచ్చి వీళ్ళు ఏమన్నారంటే, సార్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ, మేము మీకు $2,000 ఇవ్వాల్సింది మేము ఇప్పుడు $1,600 ఇవ్వగలుగుతున్నాం, $400 ఇప్పుడు మేము ఇవ్వలేము సార్ అని ఒక పోస్ట్ డేటెడ్ చెక్ ఆయనకి ఇవ్వగానే ఆయన ఉండి, వెన్ యూ గైస్ ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు అఫోర్డ్ దెన్ వై యూఆర్ ఆర్గనైజ్ సచ్ ఏ గ్రేట్ ఈవెంట్స్ అని చెప్పి ఆయన అంటే, సార్ ఇది ఫండ్ రైజింగ్ కోసం ఇంకో దానికోసం షో ఆఫ్ ఈవెంట్ కాదండి, దీంట్లో వచ్చిన మిగిలిన మనీతో మేము ఆ కాలేజ్ ఫీజు పే చేసుకుందామనే ఉద్దేశంతో మేము చేసిన ఈవెంట్ అని ఆయన చెప్పగానే ఆయన హీ జస్ట్ ఫెల్ట్ హ్యాపీ. అరే మీది ముందే చెప్పొచ్చు కదా, ఇంత స్మాల్ ఏజ్లో మీకు ఇంత మంచి ఆలోచన వచ్చింది అని చెప్పి ఇమీడియట్గా చెక్ని ఆయన చించేసి, నో నీడ్ టు పే ఎనీథింగ్, యూ గైస్ గో అహెడ్ అండ్ పర్స్యూ యువర్ ఎడ్యుకేషన్ అండ్ బీ గుడ్ ఇన్ ఎ లైఫ్ అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. సరే సీన్ కట్ చేస్తే కొన్ని ఇయర్స్ తర్వాత ఈ పెరడెస్కీ గారు పోలాండ్కి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఆ తర్వాత ఆ కంట్రీకి ఒక వార్ వచ్చింది. వార్ వచ్చిన తర్వాత ఆ కంట్రీ బాగా బ్యాడ్గా హిట్ అయింది, బాగా సఫర్ అవుతుంది. ఆ టైంలో ఈ పెరడెస్కీ గారు యుఎస్ గవర్నమెంట్కి ఒక లెటర్ రాశారు, మా కంట్రీ చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉంది, మాకేమైనా హెల్ప్ చేయండి అని. అప్పుడున్న హార్బర్ట్ హోవర్ అనే ఒక యుఎస్ ప్రెసిడెంట్ ఆయన ఇమీడియట్గా ఈ లెటర్కి రెస్పాండ్ అయ్యి వీళ్ళకి ఒక 150 tons డ్రెస్సెస్, ఒక 2 lakh పీపుల్కి ఎవ్రీడే ఫుడ్, తర్వాత రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా కొన్ని $lakhs వాళ్ళ కంట్రీకి పంప్ చేయడం జరిగింది. దానివల్ల ఆ కంట్రీ కొంచెం పికప్ అయింది. దీనికి పెరడెస్కీ గారు హ్యాపీగా ఫీల్ అయ్యి, ఒక్క లెటర్కి ఎంత బాగా రెస్పాన్స్ ఇచ్చారేంటి ఈయన అని చెప్పి ఆయన ఇమీడియట్గా యుఎస్కి వెళ్ళి ఆ ప్రెసిడెంట్ గారిని కలిశారు. ఇంత చిన్న లెటర్కి మీరు ఎంత రెస్పాండ్ అయ్యారంటే ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు అని చెప్పగానే, మీరు నన్ను గుర్తుపట్టారా అన్నారు ఆయన. లేదు అన్నారు. కొన్ని ఇయర్స్ బ్యాక్ కాలేజీకి వచ్చి మీరు కాన్సర్ట్ చేశారు, ఆ కాన్సర్ట్లో మేము మీకు $400 ఇవ్వలేకపోయారు ఒక 4 కుర్రవాళ్ళు. ఆ 4 కుర్రవాళ్ళు నేను ఒకండి.
ఆ రోజు మీరు ఆ $400 వద్దు అని చెప్పడం వల్ల మేము కొంచెం మనీ సేవ్ చేసుకొని మేము కాలేజ్ ఫీజు పే చేసి మేము ఆ కోర్స్ కంప్లీట్ చేయగలిగాం. సో అది మీరు మాకు చేసిన చాలా పెద్ద హెల్ప్ అండి అని చెప్పి యుఎస్ ప్రెసిడెంట్ గారు పెరెడెస్కీకి చెప్పి ఈయన ఆయనకి థ్యాంక్స్ చెప్పి అక్కడితో అయిపోయిందండి. సో దీంట్లో ఏంట్రా అంటే ఒక స్మాల్ హెల్ప్, ఒక చిన్న హెల్ప్ ఒక కంట్రీని సేవ్ చేసిందండి. ఇలాంటివి మన డైలీ లైఫ్స్లో మనం చిన్నప్పటి నుంచి మనం చాలా చాలా చూసాము. ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యు సీ ఇన్ అవర్ విలేజెస్ వీ హ్యాడ్ సీన్ గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ హ్యాస్ డొనేటెడ్ ల్యాండ్స్ ఫర్ ద స్కూల్స్, కాలేజెస్, టెంపుల్స్ అండ్ డొనేట్ చేశారు. మన గ్రాండ్ ఫాదర్స్ టైంలో, మన ఫాదర్స్ టైంకి వచ్చేటప్పటికి ఒక పెద్ద ఆయన ఆ ఫ్యామిలీలో ఎవరికన్నా కష్టం వస్తే వాళ్ళందరికీ హెల్ప్ చేశారు. మన జనరేషన్ వచ్చేటప్పటికి అవన్నీ తగ్గిపోతూ ఉన్నాయి, తగ్గిపోయినాయి కూడా. ఇవి రాను రాను ఎంత కష్టమైపోతుందంటే ఇంట్లో ఉన్న సొంత సిబ్లింగ్స్ కూడా హెల్ప్ చేయడానికి కిడ్స్ ముందుకు రావటం లేదు. ఇట్స్ ఎ బిగ్ థ్రెట్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్స్. సో ఇట్స్ అవర్ and your responsibility to inculcate the helping habit among the children. So please do encourage the children, please do motivate the children to help each other. Sharing is caring, caring is sharing అని చెప్పి మనం నేర్పాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. థ్యాంక్ యూ అండి. చాలా మంది క్లాప్స్ కొట్టారు. థ్యాంక్ యూ అని వెళ్ళిపోతున్నందుకు క్లాప్స్ కొట్టారు. నా స్పీచింగ్ అవ్వలేదండి. మేము టీచర్స్ అండి, అంత తేలిగ్గా మిమ్మల్ని వదలం. మేము దొరికారు మీరు, రైట్? సో నేను వెళ్ళిపోతున్నందుకు క్లాప్స్ కొట్టారా, బాగుందని క్లాప్స్ కొట్టారా? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఐ కుడ్ సీ లాట్ ఆఫ్ మెరిటోరియస్ స్టూడెంట్ ఇన్ దిస్ ఆడిటోరియం. ఎందుకంటే మేము టీచర్ కదా, క్లాస్ రూమ్లో మెరిట్ స్టూడెంట్ ఉంటాడు, యావరేజ్ ఉంటాడు, స్లోలో ఉంటాడు. అందరికీ మేము ఒకేలా టీచింగ్ చెప్తాం, నో పార్షియాలిటీస్. బట్ ఇక్కడ ఐ కుడ్ సీ లాట్ ఆఫ్ టాపర్ సిట్టింగ్ ఓవర్ హియర్. హౌ మెనీ ఆఫ్ యూ ఫెల్ట్ బోర్ విత్ దిస్ స్టోరీ? ప్లీజ్ రైజ్ యూర్ హ్యాండ్స్. I could see few faces and few hands. మిమ్మల్ని అందరినీ మెరిట్ అని చెప్పినప్పుడు మీరు జెన్యున్గా క్లియర్గా ఉండాలి. కొంతమంది హ్యాండ్స్ రేజ్ చేశారు. సరే, ఒకవేళ మీరు ఇఫ్ యు ఆర్ నాట్ రైజింగ్ హ్యాండ్స్ ఆల్సో, బట్ ట్రూలీ మెనీ ఆఫ్ యూ పీపుల్ మైట్ ఫెల్ట్ బోర్. ఏంట్రా బాబు నువ్వు మా కిడ్స్ పర్ఫార్మెన్స్ చూద్దాం మేము ఇక్కడికి వస్తే యు ఆర్ టెల్లింగ్ సమ్ స్టోరీస్, ఇట్లాంటి స్టోరీస్ మాకు లేవని. ద మెయిన్ రీజన్ వై ఐ టోల్డ్ ది స్టోరీ టు యూ గైస్ అంటే, ఇలాంటి స్టోరీస్ మీకు చెప్పేటప్పుడు మీకు బోర్ కొట్టింది కదా. ఇది ఎందుకు అంటే ఇప్పుడున్న జనరేషన్ మొత్తం సోషల్ మీడియా జనరేషన్. మ్యామ్ చెప్పింది కూడా అదే, గ్యాడ్జెట్స్కి దూరంగా ఉండాలని. ఇన్స్టాగ్రామ్ జనరేషన్, అంతా షార్ట్ వీడియోస్ కావాలి. ప్రాబ్లం ఏంటంటే ఇంత స్టోరీస్ చెప్తే ఎవరు వినరండి. ఏదన్నా 1 minute, ఇంకా కాదంటే దయదలిచి 2 minutes 3 minutes, ఓకే? ఏదన్నా కానీ ఒక 2-3 minutesలో ఆ స్టోరీ చెప్పేయాలి. దానికి విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్, డ్యాన్సులు, మ్యూజిక్లు అన్నీ చేసి ఎక్స్ప్రెషన్స్ అన్నీ పెట్టాలి. సరే, మీరు ఎలా ఉన్నా పర్లేదండి. ప్రాబ్లం అంతా ఎక్కడుందంటే మీ కిడ్స్తో వచ్చిందండి. వీళ్ళు మీరు ఇచ్చిన మొబైల్స్లో ఆ షార్ట్ వీడియోస్ చూసి 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 క్లాస్ రూమ్కి వచ్చి టీచర్ చెప్పే 40 minutes క్లాస్ను కూడా 2 minutesలో చెప్పమంటున్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్ అండి? రైట్? ఈజ్ ఇట్ పాసిబుల్ టు టీచ్ ద క్లాస్ విత్ ఇన్ 2 minutes? ఇక ఎన్ని డ్యాన్స్లు కట్టాలో మేమందరం, మా వల్ల కావట్లేదు. సో మై అపీల్ టు ఆల్ ఆఫ్ యూ, స్టూడెంట్కి ఉండాల్సిన ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అటెన్షన్ స్పాన్ అండ్ మెమరీ పవర్. వాళ్ళకి ఎంత అటెన్షన్ స్పాన్ ఉంటే అంత గొప్పగా వాళ్ళు సక్సెస్ అవుతారండి. అటెన్షన్ స్పాన్ పోయేది దేనివల్ల అంటే ఈ షార్ట్ వీడియోస్ చూడటం వల్ల అటెన్షన్ స్పాన్ తగ్గుతూ ఉంటుంది, రైట్? దయచేసి మై అపీల్ టు ఆల్ ద పేరెంట్స్, ప్లీజ్ డోంట్ గివ్ మొబైల్స్ టు యువర్ చిల్డ్రన్. If at all, if you give mobile or if they are watching any video in over the television, just make sure what kind of videos they are watching. For sure, make sure అది లెంతీ వీడియోస్ మాత్రమే ఎంకరేజ్ చేయండి. పొరపాటున షార్ట్ వీడియోస్ చూస్తూ ఉన్నారంటే వాళ్ళ యొక్క గ్రాస్పింగ్ పవర్, వాళ్ళ అటెన్షన్ స్పాన్ తగ్గుతూ ఉంది. అది ఆ ఇంపాక్ట్ క్లాస్ రూమ్లోకి వస్తుంది. కూర్చోవాలంటే వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. టీచర్ చెప్పేది వాళ్ళకి బోర్గా ఫీల్ అవుతున్నారు. సో కాబట్టి ప్లీజ్ డోంట్ give mobiles to your children. For that reason, all developed countries are putting ban on social medias. మన కంట్రీ కూడా చిన్న దాంట్లోకి వస్తూ ఉంది. బట్ దానికన్నా ముందు మీరందరూ ఇనిషియేషన్ తీసుకొని మీరు దాన్ని కనుక స్ట్రిక్ట్గా పెట్టుకుంటే ఇట్స్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ హెల్ప్ ఫర్ యువర్ కిడ్స్. అండ్ ఇంకొక చిన్న రీజన్ ఏంటంటే టీచర్స్, ఇంకొక చిన్న రీజన్ ఏంటంటే
ఏ పాయింట్ మీద వీళ్ళకి బోర్ కొడుతుంది అంటే కనుక, ఇఫ్ ఎనీ స్టూడెంట్ కమ్స్ లేట్ టు స్కూల్, ఒక 1 minute 2 minutes లేట్గా వచ్చారనుకోండి, పొరపాటున ఆ స్టూడెంట్ని కనుక ఆపారనుకోండి, కొంతమంది పేరెంట్స్, నాట్ ఎవ్రీ వన్, ఫ్యూ పేరెంట్స్, అదేదో పెద్ద మిస్టేక్ అన్నట్టు దాని మీద పెద్ద ఫైటింగ్ చేస్తున్నారండి. నువ్వెవరు మమ్మల్ని ఆపడానికి, మా వాడు ఎప్పుడైనా స్కూల్కి వస్తాడు, సపోజ్ టు అలో ఇన్ టు ద స్కూల్, 1 minute 2 minutes 5 minutes పనిష్మెంట్ ఇచ్చి నుంచో పెడితే అది పెద్ద, ఇట్స్ ఎ బిగ్ సిన్ లాగా పెద్ద సీన్ అయిపోతుంది. సో మై అపీల్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ దాని మీద పెద్ద గొడవ జరిగి టీచర్ని ఆ స్టూడెంట్ ముందే గట్టిగా అన్న పేరెంట్స్ లేకపోలేరు. వన్ థింగ్ ఈ పీపుల్ షుడ్ రిమెంబర్, మీరు మీ కిడ్స్ ముందు టీచర్ని తక్కువ చేసి మాట్లాడినా, టీచర్ని కొంచెం చులకనగా మాట్లాడినా ఆ స్టూడెంట్కి ఆ టీచర్ మీద మంచి ఒపీనియన్ ఉండదు. ఇఫ్ ఎ స్టూడెంట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎ గుడ్ ఒపీనియన్ అబౌట్ ఎనీ టీచర్, దెన్ that particular content will not register in their minds. So please make sure if you are talking anything bad about any teacher or any school, just make sure your kids are not supposed to be your next. అది ఒక్కడే చూసుకొని జాగ్రత్తగా మాట్లాడండి. అండ్ మీరు వచ్చేసి గట్టిగా మీరు ఎవరి మీదన్నా మీరు అరిచేశారనుకోండి, ఈ టీచర్లేమో నేను ఎంఎస్సి సైకాలజీ చదివాను సార్, నాకేంటి సార్ ఈ కర్మ, ఆయన నా మీద దరిచేస్తున్నారని చెప్పి వీళ్ళు ఈ ఫీల్డ్ వదిలిపెట్టి దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు అదర్ ఫీల్డ్స్. ఇయర్ బై ఇయర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ లీవింగ్ దిస్ టీచింగ్ ప్రొఫెషన్. ఇట్స్ ఎ బిగ్ థ్రెట్ టు ద సొసైటీ. టీచర్ని ఎవరు రీప్లేస్ చేయలేరండి, టీచర్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. ఏ రానిండి, చాట్ జీపీటీ రానిండి, ఏ టెక్నాలజీ రానిండి, ఏమైనా రానిండి. ఇందాకటి నుంచి యూ పీపుల్ ఆర్ వాచింగ్ ఆల్ ద కిడ్స్ పర్ఫార్మెన్సెస్, రైట్? టీచర్ ఒక కళ్ళు ఇట్లా పక్కకు తిప్పితే చాలు, ది స్టూడెంట్స్ ఎవ్రీవన్ దే ఫాలో ఇన్ ది టీచర్ ఇన్స్ట్రక్షన్స్. కావాలంటే లేదు ఇవన్నీ మేము కూడా చేయగలమండి, మేము కూడా చేసి చూపిస్తాం అనే ధైర్యం మీకుంటే, ఆ మగధీర మూవీలో రామ్ చరణ్ అంటారు కదా, లెక్క తప్పైనా పర్లేదు షేర్ ఖాన్, వెన్ను చూపున్న వీరులు 100 మంది పంపించి నా దగ్గరికి అంటారు కదా, ఏం అక్కర్లేదండి, మేము 10 members ఇస్తాం మీకు. మా దగ్గర హీరోస్ ఉన్నారు, ఒక 10 members ఒక 4 hours మీకు ఇస్తాం. 4 hours తర్వాత సార్ అమృతాంజన్ ఉందా మీ దగ్గర అని అడగకుండా మీరు మా దగ్గరకు వచ్చి కూర్చుంటే, దెన్ విల్ డిక్లేర్ యూ యాజ్ ఆల్ రామ్ చరణ్ సెంటర్ మేము. ఓకే, అంటే టీచర్ జాబ్ ఎంత కష్టం అనేది మీకు అర్థమవుతుందండి. సో మై అపీల్ టు ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ డూ టాక్ గ్రేట్ అబౌట్ ద టీచర్. టీచర్స్ లేకపోతే సొసైటీ లేదు. 4 days హాలిడేస్ వస్తే ఈ స్కూల్స్ ఎప్పుడు రీఓపెన్ చేసి వస్తారా బాబు, వీళ్ళు మనల్ని ఇస్కిస్ చేస్తున్నారు అని అనుకునే పేరెంట్స్ అనుకున్నారండి. తెగనవుతున్నారు అందరూ. దీంట్లో మదర్స్ అవునండి అంటున్నారు. అసలు వద్దు మేడం హాలిడేస్, మ్యామ్ అయితే అసలు హాలిడేస్ ఇవ్వద్దు సార్ అంటున్నారు, రైట్? 4 days హాలిడేస్ వస్తే మీరేమో ఈ స్కూల్స్ ఎప్పుడు రీఓపెన్ చేస్తారని మీరు అనుకుంటారు. ఈ 4 days హాలిడేస్ ఉంటే మేము అనుకుంటాం అంటే ఇంట్లో బోర్ కొడుతుంది, స్కూల్స్ ఎప్పుడు రీఓపెన్ చేస్తారు, స్కూల్కి వెళ్తే వీ కెన్ సీ ద కిడ్స్ ఫేసెస్ అని అనుకునే టీచర్స్ కమ్యూనిటీ అండి. సో ప్లీజ్ గివ్ ఎ బిగ్ అప్లాస్ టు ఆల్ ద టీచర్స్ హూ ఆర్ డూయింగ్ గ్రేట్ వర్క్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. లవ్ యూ ఆల్ టీచర్స్, థ్యాంక్ యూ సో మచ్. యూ గైస్ ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. Because of you guys only all these things were happening. And thank you Archana ma'am, both Archana ma'ams, you guys are rocking. And ee annual day naaku oka special undandi. I am in 2 ways I can appreciate these 2 people. One thing as a CEO, అది రెగ్యులర్ థింగ్, వీళ్ళు చేసిన చెప్పని అప్రిషియేట్ చేయాలండి, లేదంటే రేపు వీళ్ళు రిపోర్ట్ చేయరు, రైట్? బట్ యాజ్ ఎ పేరెంట్కి మాత్రం నేను ఏదైనా మాట్లాడచ్చు. సో ఐఎమ్ ఎలిజిబుల్ టు టాక్ ఎనీథింగ్ at this place because I am a parent of this branch. My daughter is studying in the same school. She is in grade 5. She is a big critic andi. ఆమెకి ఎవ్రీడే ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు నేను ఏం చెప్పిద్దా స్కూల్ గురించి అన్న భయం నాకు. మిగతా బ్రాంచెస్ అన్నీ ఒక లెక్క, ఈ ఒక్క బ్రాంచ్ ఒక లెక్క అండి నాకు. ఎందుకంటే స్కూల్ ఏంటంటే మీ స్కూల్ ఏంటన్నా అని మొదలు పెడుతుంది. సో 99% టైమ్స్ she'll talk good about the school and she talk great about the teachers. Okay, so thank you all teachers for giving such a wonderful support. Love you all.